హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఏంటి అంటే గోంగూర చికెను. ఇంకా చేసి చూపిస్తా, వచ్చేయండి చూద్దాం. ఇంకా వెల్కమ్ టు గీతా కిచెన్ అండి. గోంగూర చికెన్ చాలా టేస్ట్, చాలా సూపర్ ఉంటుందండి. గోంగూర చికెను ఇంకేం లేదు, కడాయి పెట్టుకొని ఇంకా ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అందులో వేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. ఇంకా కలిపేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలండి ఉల్లిపాయలు. అలా మగ్గుతేనే కూరకు మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసినాము. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనీయాలండి. వేగనిచ్చిన తర్వాత చికెన్ మనము శుభ్రంగా కడిగి ఉప్పు కారము అన్నీ కలిపి పక్కన ఉంచుకున్నాం కదా, ఇంకా చికెన్ కూడా వేసేసుకోవాలి అందులో. ఇంకా చికెన్లో కూడా ఇంకా మనం ఇప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే ఆ చికెన్లోకి వెళ్ళి వాటర్ వచ్చేస్తాయి. ఇంకా వాటర్కే మంచిగా మగ్గిపోతుంది. సిమ్లో పెట్టినామంటే మంచిగా మగ్గిపోతుంది అది. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనియాలి. ఆ తర్వాత ఒక పెద్ద గోంగూర కట్ట తీసుకొని మంచిగా నీట్గా కడిగేసి, మటన్లో బొక్క రుచి అంటారు కదా, గోంగూర కూడా పుల్ల నేను అట్లనే కాడలతోటి వేసేసిన. చాలా బాగుంటుంది అసలు. కాడలతో వేస్తే పులుపు కూడా మనకు మంచిగా వస్తుంది. నేనైతే అట్లా కాడలతోటి వేసేసిన గోంగూర. ఇంకా ఉడికిపోయింది. ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకొని గరం మసాలా వేసేసి ఒక 5 మినిట్స్ ఉడికితే ఇంకో ఆకుకూర కూడా దగ్గరకు వచ్చేసింది కదా, ఆ గోంగూర కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ మగ్గనియాలండి. మగ్గనిస్తే ఆ ఫ్లేవర్ అనేది మొత్తం చికెన్కి అయితే చాలా బాగా పడుతుంది. ఎందుకంటే ఐలో పెట్టుకోవద్దు, సిమ్లో పెడితేనే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది ముక్కకు. ఇంకా నేను గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసేసిన. ఇంకా అది సిమ్లో ఉడికిందనుకో చాలా బాగుంటుంది. ఒక్క 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఇంకా ఉడికిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో పెట్టుకొని ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది అసలు చికెన్. గోంగూర చికెను ఈరోజు కంటే ఉదయం చేసి సాయంత్రం తిన్నా బాగుంటుంది. నైట్ చేసి ఉదయం తిన్నా చాలా బాగుంటుంది గోంగూర అసలు. అసలు ముక్క అయితే ఎంత టేస్ట్ ఉందో, అసలు చాలా టేస్ట్ అయింది కూర. ఒకసారి మీరు చేసుకోకపోతే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ అందరికీ.